నా ఊపిరంటూ లేదులే, నీ శ్వాసే నా ఊపిరై కనబడనే. ఏమో 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 ఏమో. ఇప్పుడు నెక్స్ట్ ఈ సంబంధించి నెక్స్ట్ వీడియో ఏంటంటే, నేను చెప్పాను కదా సింగర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను స్టూడియోకి. ఆ సింగర్స్తో నేను పాడించడం, ఈ ప్రోగ్రామ్ అంతా నేను పెడతాను. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. బాత్రూంలో పాడచ్చు, ఇంట్లో పాడచ్చు, ఎక్కడైనా పాడుకోండి. కానీ రికార్డింగ్లోకి వచ్చేటప్పుడు మాత్రం చాలా 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 కేర్ఫుల్గా ఉంటుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద డిలే ఆఫ్ మై వీడియో. నేను ఈ వీక్ వీడియో పెట్టాలి అనుకున్నాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో వర్క్ బిజీ ఉండటం వల్ల అట్లా బ్రేక్ పడింది నాకు. అంటే రీజన్ ఉంది, కావాలని కాదు. యాక్చువల్గా నేను వర్క్ బిజీ ఉన్నాను, ఒక ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను ఈ గ్యాప్లో. అట్ ది సేమ్ టైం నాదొక ఫిల్మ్ ఫస్ట్ లుక్ లాంచ్ అయింది, దానికి సంబంధించి చిన్న ప్రమోషన్స్ కోసం బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇవన్నీ జరిగినాయి, వీడియో పెట్టలేకపోయాను. ఎక్స్ట్రీమ్లీ సారీ మై యూట్యూబ్ వ్యూయర్స్ అండ్ అట్ ది సేమ్ టైం డియర్ యూట్యూబ్కి కూడా చాలా 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 థ్యాంక్స్. బికాజ్ నేను 1K సబ్స్క్రైబర్స్ సంపాదించాను ఇంతకాలానికి. యూట్యూబ్లో ఇంత ప్యూర్ లవ్ నాకు దొరుకుతుంది అని నేను గెస్ చేయలేకపోయాను. యాక్చువల్గా యూట్యూబ్ ప్లాట్ఫామ్ నిజంగా అందరికీ ఎంత బ్యూటిఫుల్గా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం నాకు కూడా చాలా చాలా ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు యూట్యూబ్ నాకు. ఎందుకంటే అదొక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది ఎవరికి వాళ్ళకి. మనం ఏదైనా పోస్ట్ చేయగానే ఎంతమంది చూశారు, ఎంతమంది వ్యూవర్స్ వచ్చారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఈ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇది ప్రతి యూట్యూబర్కి ఉంటుంది. ఇది నేను కూడా స్పెషల్గా నేను ఫీల్ అవుతున్నాను. ఇది చాలా హ్యాపీగా ఉంది నాకు, ఈ టర్మ్ నాకు ఏదైతే ఉందో. ఎనీవే, my all YouTube subscribers and my fans and my loving people and my well-wishers, everyone, thank you so much. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ రోజు పెడదాం అనుకున్నాను వీడియో, బట్ వర్క్ ఉన్న బిజీ వల్ల పెట్టలేకపోయాను. ఇక్కడ నుంచి బ్రేక్ పడేది లేదు, ఇంకా కంటిన్యూగా మన వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా సరే, టాపిక్లో మాట్లాడుకుంటే, నేను పెట్టిన ఈ రీసెంట్ వీడియోస్ వల్ల నాకు మంచి స్పందన వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను ఈ వీడియో పెట్టినప్పుడు అనుకోలేదు యాక్చువల్గా ఇట్లా నేను పెట్టిన వే ఇంత క్లియర్గా వెళ్తుందని అనుకోలేదు. ఎందుకంటే నేను సింగర్స్కి అవకాశం అని పెట్టాను, అది ఎందుకు ఎలా అనేది కూడా క్లియర్గా పెట్టాను. మా వీడియో కనుక మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను ఆ లింక్ కూడా. 2 వీడియోస్ పెట్టాను. ఆ 2 వీడియోస్ వల్ల నాకేంటంటే చాలామంది మంచి వాళ్ళు పరిచయం అయ్యారు. అంటే ఒక ప్రపంచంతో మనం మాట్లాడుతున్న ప్రపంచంలో ఇప్పుడు మనం ఓపెన్ వరల్డ్ యూట్యూబ్లో మనం మాట్లాడుతున్నప్పుడు బౌండరీస్ లేవు. ఇండియానే కాదు, హైదరాబాదే కాదు, చెన్నై కాదు, విజయవాడ కాదు, సో ఎవ్రీవేర్. అబ్రాడ్ నుంచి కూడా కొంచెం మంది చాలా కంట్రీస్ నుంచి కూడా నాకు చాలామంది తెలుగు యూనియన్ పీపుల్లో ఉన్నవాళ్ళు. సో వీళ్ళందరూ నాకు మెసేజ్ చేశారు, చాలామంది సింగర్స్ కలిశారు. తర్వాత అట్ ది సేమ్ టైం మీరు చేయండి, మీ వెనకాల మేము ఉన్నాం, మేము సపోర్ట్ మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం అని చాలామంది ముందుకు వచ్చారు. ఎందుకంటే సపోర్ట్ అనేది, ఎందుకంటే నేను కూడా బేభత్సంగా సెటిల్ అయిపోయి ఒక రిచ్ క్లాస్ స్పెండ్ చేస్తున్న మ్యూజిషియన్ అయితే కాదు. నేను చాలా స్ట్రగుల్డ్ మ్యూజిషియన్. నేను నా దగ్గర ఓన్లీ మ్యూజిక్ మాత్రమే ఉంది. మనుషులతో మంచిగా మాట్లాడతాను నేను, నాకు ఒక మంచి పద్ధతులు ఉన్నాయి. అంతవరకు చాలా థ్యాంక్స్ టు ది ఆల్మైటీ. ఇవి నాకు ఈ టాలెంట్ కానీ ఇవన్నీ ఒక స్పెషల్ అనిపిస్తుంది నాకు ప్రతిసారి. సో దీనివల్లే నేను మిమ్మల్ని నేను కలవగలుగుతున్నాను. ఇప్పుడు సింగర్స్ కావాలి అని పెట్టాను, నాకు ఎంతమంది పంపించారంటే రెస్పాన్స్ చాలామంది పంపించారు. నాకు ఎక్కువగా వాట్సాప్లో పెట్టారు, మెయిల్ కంటే కూడా ఎక్కువగా నాకు వాట్సాప్లో ఈజీగా ఉంది కదా వాట్సాప్ అనేది. సో ఈజీగా నాకు కనెక్ట్ అయిపోయారు చాలామంది.
సో నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు నేను ఒక ఒక నేను ఏంటంటే మెయిన్గా సింగర్స్కి ఆపర్చునిటీ ఇస్తాను, కంపల్సరీ ఇస్తాను చెప్పాను, ఇస్తాను. అది ఈ రోజుతో అయ్యేది కాదు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అప్పుడు హాల్ టికెట్స్ కోసం వెళ్తాం కాలేజ్కి. మన పేరు మీద మన హాల్ టికెట్ ఉంటుంది, మన హాల్ టికెట్ నంబర్ మన పేరు మీద ఫిక్స్ అయి ఉంటుంది. సో మనం ఆ హాల్ టికెట్ వాళ్ళు పెట్టిన ఆ గడువు తేదీలోగా మనం వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకోవాలి. ఈ లోపు వెళ్ళకపోతే అక్కడ టికెట్లు అయిపోవటం అట్లాంటివి ఉండవు. మనం హాల్ టికెట్స్ కాలేజీకి వెళ్ళి టికెట్లు అయిపోయినాయి అంటే సినిమా టికెట్ల లాగా అయిపోయాయి కాదు కదా అవి హాల్ టికెట్స్ అనేవి. సో నేను పెట్టిన ఆపర్చునిటీ కూడా సింగర్స్కి దెర్ ఈజ్ నో డ్యూరేషన్, లిమిటేషన్ ఏమీ లేవు. ఈ రోజుతో అయిపోతుంది, ఇదే ఈ చివరి రోజు, ఆఖరి రోజు అట్లాంటివి ఏం లేవు. నేను ఏం చేయాలో అది చేయిస్తాను. అంతవరకు అవకాశాలు అనేది వస్తూనే ఉంటాయి సింగర్స్కి. మీలో ఉండాలి అది. మీరు సింగింగ్ డెవలప్ చేసుకోవాలి. మంచి సింగర్స్ పంపిస్తే నాకు ఎక్కువ పని ఉండదు, మంచిగా నేను పాడించగలుగుతాను, వెంటనే రిలీజ్ చేయగలుగుతాను పాటలు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ నాకు పంపించిన వాళ్ళలో యాక్చువల్గా జడ్జ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది నాకు కూడా. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ పంపిస్తున్నారు. అందులో నాకు మ్యాక్సిమం నేను వింటాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ లేచినప్పుడు, నేను ఖాళీగా ఉన్నప్పుడు వాట్సాప్ అనేది ఎప్పుడు హెడ్ఫోన్స్లో పెట్టుకుని విన్నప్పుడు నాకు కొంతమందికి నేను అందరికి చెప్పాను. వాళ్ళందరికీ ఏంటంటే ఒక డే పెడదాం అనుకుంటున్నాను. ఒక రోజు పెట్టి అందరినీ ఒకటేసారి పిలవలేను కాబట్టి ఒక 5 మెంబర్స్, అంటే ఈ ప్లేస్ కూడా చిన్న ప్లేస్ అది బేసిక్గా చిన్న ప్లేస్. ఈ రూమ్లో కూడా ఎక్కువ మంది పాటలు నా స్టూడియో రూమ్లో. సో ఒక 5 సింగర్స్ ఆర్ 5 to 7 సింగర్స్ ఇన్వైట్ చేసి అంటే నేను సెలెక్ట్ చేసి పంపించిన వాళ్ళల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళని పిలిచి వాళ్ళతో పాడిస్తాను. ఫస్ట్ వాళ్ళకి నేను ఒరిజినల్ సాంగ్ పాడించే ముందు అసలు వాళ్ళు పాడుతున్న రికార్డింగ్లో పాడే ఇది అనేది, రికార్డింగ్లో పాడటం అనేది అంత ఈజీ కాదు. మీరు స్టేజ్ మీద పాడచ్చు పాటలు, బాత్రూంలో పాడచ్చు, ఇంట్లో పాడచ్చు, ఎక్కడైనా పాడుకోండి. కానీ రికార్డింగ్లోకి వచ్చేటప్పుడు మాత్రం చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి, తెలుసుకోవాలి మీరు. సో అందరికి నేను నేర్పిస్తాను, ట్యూటోరియల్స్ పెడతాను అని మాత్రం నేను చెప్పలేను. కొంచెం మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ కోసమే నేను పెట్టింది ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా. సో వాళ్ళ నుంచి నేను కొంతమంది సెలెక్ట్ చేస్తూ ఉన్నాను, రకరకాల మంది. కొంతమంది బాగా పాడుతున్న వాళ్ళు పంపించారు, కొంతమంది పాటతో కాకుండా నన్ను ఒక హ్యూమానిటీతో కూడా నన్ను ఆకట్టుకున్నారు. మంచి ఫ్రెండ్షిప్స్ కుదిరినాయి చాలామందితో. నాకు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశారు, పెద్ద అంకుల్ ఒక ఆయన ఫోన్ చేశారు. ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఆయన సింగింగ్ ప్యాషన్ ఎంత ఉంది ఆయనకి. ఆయన ఆల్మోస్ట్ 60 years అబోవ్, కానీ ఆయన వాయిస్ ఎంత బాగుంది ఇంకా. సో ఇట్లాంటివన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది కనెక్ట్ అయ్యారు. సో వీళ్ళందరికీ నేను ఏదో ఒకటి చేయాల్సిందే, కంపల్సరీ నేను ఫిక్స్ అయిపోయాను. నా ప్రొఫెషనల్ లైఫ్తో పాటుగా నాకు టైం అలాట్ చేసుకుని మరి ఇవి నేను చేయడానికి చాలా రెడీగా ఉన్నాను. సో కొంతమంది చూద్దాం. నాకు ఇప్పుడు పంపించిన సింగర్స్లో కొంతమంది సింగర్స్ని నేను నాకు వచ్చిన మొదట్లో వీడియో వచ్చిన మొదట్లో ఫస్ట్ ఈ పిల్లోడు పంపించాడు. ఈ పిల్లోడు పాట కంటే కూడా నాకు బాగా సన్నిహితంగా దగ్గరయ్యాడు. మాట్లాడే విధానం, అతను నేను కరెక్ట్ చేసిన విధానం, అట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడాలి, అట్లా కూడా కరెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే తెలియదు అందరికీ మాట్లాడే పద్ధతి తెలియదు. నంబర్ ఉంది కదా అని చెప్పి ఫోన్ చేసేయటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, ఒక పద్ధతి లేకుండా పలకరించడం, పద్ధతి లేకుండా మెసేజెస్ పెట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఇవన్నీ నేను లైట్ ఇగ్నోర్ చేస్తాను అంతే. అంతకంటే ఎవరిని కామెంట్ చేసి తెలుసుకోలేదు. అతని వాయిస్ విందాం. జామురాతిరి జాబిలమ్మ జూలపాడనా ఇలా ఇది పడింది. జూరుగాలిలో జాజికుమ్మ జారణీయకి కళా వయారి వాలు కళ్ళలోనా వరాల వెండి పూలవాడా స్వరాల ఊయలుగువేళ. సో అతను నాకు పెట్టిన వీడియో ఫస్ట్లో పెట్టి, హాయ్ సార్, నా పేరు లక్ష్మీనారాయణ,
సింగర్ అవ్వాలనేది నా కోరిక. ఇప్పుడే మీ వీడియో చూశాను. న్యూ టాలెంట్స్కి ఎంకరేజ్ చేస్తా అన్నారు. ప్లీజ్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ సార్ అని పెట్టాడు. సో అట్లా పెట్టేటితో నేను రెస్పాండ్ అయ్యి తప్పకుండా నేను చెప్తాను, కొంచెం నేను ఫాలో అప్ చేస్తాను అని చెప్పాను. సో అప్పటి నుంచి తను కూడా పాపం వెయిట్ చేస్తూ ఉన్నాడు. తప్పకుండా ఇతన్ని పిలుస్తాను నేను. తర్వాత హలో సార్, గుడ్ ఈవినింగ్, దిస్ ఈజ్ శాంసన్. ఐ హ్యావ్ ప్యాషన్ ఫర్ సింగింగ్. ఐ సింగ్ వెల్. ఐఎమ్ సెండింగ్ ఫ్యూ సాంగ్స్. ప్లీజ్ కైండ్లీ లిజన్ అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్. సో ఒక ఆయన పెట్టారనమాట, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని పెట్టారు. నేను ఎక్కువసేపు ప్లే చేయను ఈ సాంగ్స్, ఎందుకంటే లిటిల్ బిట్ ప్లే చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఇవి కాపీరైట్ క్లెయిమ్ పడుతున్నాయి సాంగ్స్. యాక్చువల్గా మొన్న నేను ఉట్టిగా ఒక పాట, చాలా ఇష్టమైన పాట పాడాను నేను లాస్ట్ వీడియోలో. కీరవాణి గారి సాంగ్ పాడాను, నువ్వంటే ప్రాణం అని. బట్ అది కాపీరైట్ క్లెయిమ్ పడి డిలీట్ అవ్వడం జరిగింది. సో అందుకని సినిమా అది ఏదైనా కానీ కాపీరైటెడ్ కాబట్టి వాటిని మనం యూజ్ చేసే పద్ధతి. సో అందుకని ఎక్కువ ప్లే చేయలేను ఈ సాంగ్స్ నేను. ఈయన బాగుంది, ఈయన వాయిస్ కొంచెం కల్చర్ కొంచెం ఒక స్వీట్నెస్ ఉంది. ఆయన ఏజ్ కొంచెం పెద్ద అయినా సరే ఆయన వాయిస్ మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకు. ఆయన బయాలజీ టీచర్ అంట, గవర్నమెంట్ టీచర్. ఆయన ఏజ్ వచ్చి ఆయన 51 years అంట ఆయనకి. సో ఆయన బాగా పెట్టారు. నాకు ప్రతి మెసేజ్ చాలా హ్యాపీ అనిపించింది. నవ్ ఇట్ ఈస్ గుడ్ ఎంకరేజింగ్ ప్లాట్ఫామ్ ఈస్ గివెన్ బై యూ పీపుల్. ఇన్ పాస్ట్ డేస్ వీ డిడ్ంట్ గెట్ సచ్ ఆపర్చునిటీస్ సార్, బట్ మై ప్యాషన్ నెవర్ సీజ్డ్. ఈయన ఇక్కడ కాదు నాకు తెలిసి, ఈయన హైదరాబాద్లో ఉంటారు. ఈయన వేరే ఊరు సంథింగ్ ఈయన. సో ఆయన పంపించారు. నేను అదే కంపల్సరీ చెప్పాను, ఆయన వచ్చి పాడటానికి రెడీగా ఉన్నారు. మీరు ఎప్పుడో చెప్తే నేను అప్పుడు వచ్చి పాడతాను సార్ అన్నారు. తర్వాత యాక్చువల్గా ఇంకొక మేడం, ఒక ఆవిడ ఫోన్ పెట్టారు, శ్యామల పిల్లి. వాళ్ళది కూడా ఇక్కడ కాదు, వేరే ఊరు గోదావరి డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి పంపించారు నాకు. అసలు ఆవిడకి ఏంటంటే సింగింగ్ ఎంత పిచ్చి అంటే, ఒక్కొక్కరు కాదండి, ఇట్లా చాలామంది ఉన్నారు. ఎంత పిచ్చితో పాడుతున్నారంటే ఒక్కొక్కళ్ళు. కొంతమంది ఏమో కంప్లీట్గా ఒక యూట్యూబ్లో కనపడాలి, ఫేమ్ అవ్వాలి అనే దాని మీద ఉన్నారు. కొంతమంది ఏమో మేము పాడాలి, మాకు ఇష్టం, అట్లా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఎవరైనా సరే ఒక ప్యాషన్తో వస్తున్నారు, అది నేను యాక్చువల్ చాలా రెస్పెక్ట్ ఇస్తాను దానికి. సో ఈవిడ కూడా పంపించారనమాట. సో విన్నాను సాంగ్స్, నేను మంచిగా అనిపించినాయి. ఇప్పుడు అందరు సాంగ్స్ నేను ప్లే చేయలేను కాబట్టి రఫ్గా ఈ పాట నచ్చింది నాకు. ఈవిడ టెంపో వెళ్ళిపోయింది. టెంపో వెళ్ళిపోతుంది. సో బాగా పాడుతున్నారు, బట్ అంటే టెంపో ప్రాబ్లం ఉంది మీకు. టెంపో ప్రాబ్లం బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. బట్ డెఫినెట్లీ ఆవిడ ఏంటంటే, నేను ఎంత దూరం అయినా పర్లేదు, నేను హైదరాబాద్కి వచ్చి వస్తాను సార్, మీరు చెప్పండి, నేను ఐ కెన్ కమ్ దేర్ అండ్ సింగ్ అంటుంది. సో నేను చెప్పాను, అట్లా ఉండదమ్మా, మీరు అక్కడి నుంచి రావటం ఇవి కాదు, నేను ఫస్ట్ మీ వాయిస్ని ఫస్ట్ కరెక్ట్ చేస్తాను. ఫోన్లో మనకు వాట్సాప్ ఉంది, మీరు పాడి పంపించండి. దానికి ఒకటి సంబంధించి నేను ఒక ట్రిక్ చెప్పాను. టెంపోలో పాడాలి పాట ఒకటి, ఇప్పుడు చెప్తున్నా, అది కూడా వినండి. పాట మీరు పాడేటప్పుడు టెంపోలో పాడాలి. శృతి, ఈవెన్, లయ ఇవన్నీ ఎందుకంటారంటే వినసొంపుగా ఉంటాయి. ఇవన్నీ యాడ్ అయితే శృతి, లయ అనేది చాలా ఇంపార్టెంట్ పాటకి. ఇవి యాడ్ అయితే మీకు మంచి ఫీల్ ఉంటుంది. అంటే రికార్డింగ్ పాడటానికి ఎలిజిబుల్ మీరు. అప్పుడు శృతి, లయ అనేది కంపల్సరీ ఉంటే మీరు రికార్డింగ్కి ఎలిజిబుల్. సో ప్రాక్టీస్ చేస్తున్నారు మళ్ళీ. అంటే ఎవడంటే ఇప్పటి నుంచి నేను మొదలు పెడితే ఇప్పటి నుంచి మళ్ళీ నేర్చుకోవటం మాకు ఎప్పుడో అవుతుంది అంటే తప్పదు. మరి పాట మీరు రికార్డింగ్ పాడాలి అంటే నేర్చుకోవాలి. సో ఈవిడికి మంచి ప్యాషన్ ఉంది, చెప్పాను ఇట్లా కాదు, ఇట్లా ఉండండి, నేను పంపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి నాకు పంపించండి. నాకు ఓకే అనుకున్న తర్వాత ఎప్పుడైతే నేను రెడీ, మీకు రికార్డింగ్ పాడగలరు అనే కాన్ఫిడెన్స్ నాకు వస్తుందో ఫస్ట్, అప్పుడు నేను మీకు చెప్తాను.
ఒకరోజు రండి, రికార్డింగ్ చూసుకుని వెళ్ళిపోండి. సో అట్లా చెప్పాను. సో షేక్ గ్రేడ్. ఇప్పుడు అందరి పేర్లు చెప్పట్లేదు అనుకోబాకండి, నేను ఎందుకంటే కొన్ని వందల వాట్సాప్ నాకు సాంగ్స్ వచ్చినాయి, అందరిని నేను ఇప్పుడు చేయలేను కాబట్టి చెప్తున్నా. కొంతమంది క్రిస్టియన్స్ డివోషనల్ సాంగ్స్ పంపించారు, కొంతమంది క్రిస్టియన్ సాంగ్స్, ఓన్లీ క్రిస్టియన్ సాంగ్స్ వాళ్ళు అందులో ఉన్నారు. క్రిస్టియన్ సాంగ్స్ చేస్తా, క్రిస్టియన్ సాంగ్స్ రాసేవాళ్ళు. సో వీళ్ళు కూడా పంపించారు, అవన్నీ నేను పెట్టాను. అవి కూడా చేద్దాం. మంచి నేను సెలెక్ట్ చేసుకుని ఎవరు ఏంటి అనేది. కృష్ణవేణి అని ఒక ఆవిడ పంపించారు. ఆవిడకి ఏంటంటే ఒక పాట, ఒక సాంగ్ రాశారు, పాటలు రాసుకున్నారు, ఆవిడ ఓన్గా రాసుకున్నారు పాటలు. ఓన్గా రాసుకున్న పాటలు నేను పాడాలనుకుంటున్నానండి అన్నారు. ఓన్గా రాసుకున్న పాటలు నేనేం చేయాలి దానికి ఫస్ట్ అడిగాను. అంటే నన్ను ఏం చేయమంటున్నారు మీరు ఓన్గా రాసుకున్నాను అంటున్నారు కదా, ఇప్పుడు నేనేం చేయాలి దానికి అంటే, దానికి మ్యూజిక్ చేసేయమండి అంటున్నారు. అలాంటి దానికి కోసం కాదు కదా నేను పెట్టిన ప్రోగ్రామ్. సో చెప్పాను, క్లియర్గా చెప్పాను. అంటే చెప్పే విధానం తెలియకపోక అలా కొంతమంది కూడా అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో మీరు నిజంగా లిరిక్ రైటర్స్ కనుక ఏంటంటే లిరిక్స్ నచ్చినాయి అనుకోండి, ఆ లిరిక్స్కి నేను వేరే ట్యూన్ కంపోజ్ చేస్తాను, అది అప్పుడు సింగర్స్తో మనం పాడిస్తాం, లిరిక్ రైటర్గా మీ పేరు వస్తుంది. సో ఇది క్లారిటీ. సో చెప్పాను, తనకు కూడా సేవ్ అయ్యన్ని. డెఫినెట్లీ ఒక అమ్మ పాట రాశారు, చాలా బాగా రాశారు, అది చేస్తాను కంపల్సరీ. ఆ సాంగ్ నేను చేయబోతున్నాను. సో కృష్ణవేణి గారు, మీ పాట మనం చేస్తున్నాం అంతే. నేను ఆ ప్రాబ్లం ఏంటంటే బెస్ట్ డివైడ్ చేయడానికి నేను ఒక్కడనే అయిపోవటం, నేను బిజీ అయిపోవటం వల్ల అన్నీ సెలెక్ట్ చేయలేకపోతున్నాను. తర్వాత అర్జున్, సింగర్ అర్జున్. తిను ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా అనిపిస్తుంది నీకోసం. నోట్స్ రీచ్ అవటం అనేది కరెక్ట్గా ఉంది. వీళ్ళంతా ఏంటంటే ప్రొఫెషనల్ సింగర్స్ కాదు, వీళ్ళందరూ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కాదు. అందుకనే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను వీళ్ళని. అంటే సింగింగ్ ప్యాషన్తో ఉన్నవాళ్ళు, సంగీతం నేర్చుకుని ఇవన్నీ చేస్తే బాగుంటుంది. కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ సెటిల్మెంట్స్ వేరు, వాళ్ళ ప్రొఫెషన్స్ వేరు. కానీ ఏంటంటే సింగింగ్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది కాబట్టి కొంతమందిని ఇట్లా ఎంకరేజ్ చేద్దామని కాకినాడ నుంచి పంపించారు. ఆయన వెస్ట్రన్ డ్యాన్స్ ప్రొఫెషన్ అంటే ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సార్ అని పెట్టారు. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం, ప్రాణం. నా సాంగ్ పాడుతూ డ్యాన్స్, ఈయన సాంగ్ పాడుతూ డ్యాన్స్ కూడా చేస్తారంట. అంటే స్టేజెస్ పాడతారు కదా ఈయన, మధ్య మధ్యలో బీజేపీ డ్యాన్స్ చేయటం. సో డెఫినెట్లీ మనం కలుద్దాం, నేను పిలుస్తాను సార్ మిమ్మల్ని. అరుణ్ గారు, అర్జున్ కాదు అరుణ్. తర్వాత నాకు నచ్చిన సింగర్స్లో ఈయన ఒక ఆయన ఇప్పుడు ఉన్నాడు. ఈయన పేరు సతీష్, ఎస్పీబీ అని పెట్టుకున్న పేరు. ఈయన అసలు బాలు గారు ఆత్మ ఉంటుంది దీనిలో, ఎప్పుడు నాకు అర్థమవుతుంది. ఇట్లాంటి సింగర్స్ నేను కూడా అంతే కాబట్టి నాకు బాలు గారు వాయిస్ అట్లాగా విడిపోయి ఉంది గొంతులో. అట్లా ఆయన ఎంతమందిని ఇన్స్పైర్ చేశారు బాలు గారు. అట్లా అందులో నుంచి పుట్టిన సింగర్స్లో వీళ్ళందరూ నాకు కొంతమంది, అంటే బాలు గారి పాటలు ఎంత ఇష్టంగా పాడతారంటే వీళ్ళు. ఈయన వాయిస్, ఆయన ఎనర్జీ బాగా నచ్చింది. సతీష్. నీతో పైగెలా చెప్పడం నమ్మనంటావు ఏమో తెలియని ఆ నిజం నీకు ఏ నాటికో ఇన్నాళ్ళ నా ఏకాంతం ఇంక ముగిసిందను నీ రాకతో సరికొత్త నడక మొదలైందను అలా 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 ఆ ఎక్స్ప్రెషన్స్ ఆయన. ఇది ఇంకొక పాట పాడారు ఆయన. విశాఖలో నువ్వు నేను వసంతమే ఆడాలా హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాలా వివాహపు పొత్త చందాల ఎంత బాగుంది రేంజ్. కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా చాలే బాలని చాచీల సంధ్యారాగాల పద మంచారు శీల కోపమేలా మనకేలా గోల మందారమాల మా పడేలా. సూపర్ సూపర్ సతీష్ గారు. డెఫినెట్లీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను, బట్ ఏంటంటే ఇది పబ్లిక్గా చెప్పడం కాబట్టి ఒకసారి ఆయన గురించి చెప్తా ఉన్నాను. ఇంకా ఓహో పిల్ల సుభానల్లా సరాగంలో, ఏమి పాట ఇది. బాలు గారు ఎంత బాగా పాడారు.
సో ఈయన పంపించారు, రెగ్యులర్గా నాకు పంపిస్తున్నారు. అండ్ సో డెఫినెట్లీ సతీష్, మీరు తొందరలోనే మనం ఒక క్రేజీ సాంగ్ మీతో నేను ఒక ఆల్బమ్ ఫిక్స్ అయ్యా. అంటే ఇప్పుడు చెప్తా, అవన్నీ అనౌన్స్మెంట్ ఇస్తాను. మనం అందుకే ముందు ఎగ్జైట్ అవ్వడం కాకుండా, అంటే ఇట్లాంటి డిఫరెంట్ వాయిసెస్ చాలా ఉపయోగపడతాయి యాక్చువల్గా పాటలు. ఈయనతో నేను ఒక ఎక్స్పెరిమెంటల్ చేయగలను ఈయన వాయిస్తో. సో ఇది నాకు అనిపించింది. తర్వాత ఆకాశమే నేడు నా కోసమే. సో దీనికి బాగుంది, అంటే అతను పాడే విధానం అంతా బాగుంది, కానీ దానికి సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అతను వాయిస్లో అది మెచ్యూర్డ్ అవ్వాలి వాయిస్ ఇంకా తంది, కానీ బాగుంది. తను సంగతులు ఎంత బాగుతున్నాడు. లెట్స్ సీ అతని గురించి కూడా. సో అట్లాగా ఇంకా చాలామంది మంచి సింగర్స్. ఈసారి ఒక ఆయన పంపించారు, రామ్జీ. ఈయన ఎక్కడి నుంచి పంపించారంటే కాకినాడ నుంచి పంపించారు. ఈయన కాకినాడలో నుంచి ఉంటారా, కాకినాడ వంట వాళ్ళది, బట్ ఆయన హైదరాబాద్ కేపీహెచ్బిలో ఉన్నారంట. ప్రజెంట్ కేపీహెచ్బి ఐ కెన్ మీట్ చూసారని పెట్టారు. సో ఆయన పాడారు, బాగా పాడారు, మంచి వాయిస్ అయింది. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం శృతి నమామి. సో కానీ ఎంత లో నోట్ పాడుతున్నారు సార్ రామ్జీ గారు. మీకు ఏంటంటే తాన్పూర్ అంటే ఈయన ఆల్రెడీ సంథింగ్ ప్రోగ్రాంలో పాడతారనుకుంటా, కచేరీలు అలా పాడతారనుకుంటా నాకు తెలిసి. సరే ప్రతి మెసేజ్ చెక్ చేయలేకపోతున్నాను హడావుల్లో. అంటే నాకు ఈయన వాయిస్ నచ్చింది యాక్చువల్గా. రామ్జీ గారి వాయిస్ ఏంటంటే నాకు బేస్ వాయిస్ చాలా లో నోట్ ఆయన పలికిన, కొంతమందికి అది అమరిక, అది గొంతులో ఓకల్ థ్రాట్లో ఉన్న అమరిక అది కొంతమందికి, అది చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అసలు. సో అట్లాంటి వాయిసెస్తో ఎక్స్పెరిమెంట్స్ భలే చేయొచ్చు. రామ్జీ గారు డెఫినెట్లీ మనం కలుస్తున్నాం. అండ్ మురళీ ఫ్రమ్ హైదరాబాద్, ఐ సా యూ. ఓకే, ఆయన మురళీ తన పేరు. సో ఆయన పాట ఎట్లా ఉందో విన్నాం. సో బాగుంది, వాయిస్ బాగుంది. బట్ ఆల్రెడీ రికార్డింగ్ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, లైట్గా తొందరగా షైన్ అవ్వచ్చు ఇతను. డెఫినెట్లీ మురళి మనం కలుద్దాం. తర్వాత ఇంకొక సింగర్ ఇతను నాకు ఒకసారి ఊబర్ క్యాబ్లో డ్రైవర్ మాటలు కలిసినాయి మా ఇద్దరికి. మీరు ఏం చేస్తారు సార్ అన్నాడు ఆయన. గోదావరి స్లాంగ్ భలే అనిపిస్తుంది, గోదావరి స్లాంగ్ నాకు. ఆ అబ్బాయి నాకు అప్పటి నుంచి, సార్ నేను కూడా సింగర్ అవ్వాలని చాలా ఇష్టం సార్, ట్రై చేశాను, బట్ నాకున్న సిచ్యువేషన్స్ వల్ల అవన్నీ కుదరవు కదా అని చెప్పాడు తను. సో మైండ్లో తనకు ఉన్నాడు నాకు అప్పటి నుంచి. సో ఈ వీడియోస్ నన్ను ఫాలో అవుతున్నాడు తను కూడా కొంతకాలంగా. సో ఈ వీడియో తను కూడా చూశాడు, తను నాకు పంపించాడు. నాకు పర్సనల్గా పంపిలా, నాకు ఆల్రెడీ పరిచయం కదా సార్ నాకు అని చెప్పి ఆయన పర్సనల్ నెంబర్కి పంపిలా. ఆయన కూడా యాజ్ యూజువల్గా రూల్ ప్రకారంగా యూట్యూబ్లో నేను ఇచ్చిన వాట్సాప్ నంబర్ నుంచి పంపించాడు. ఈశ్వర్ తమ్ముడు చాలా మంచోడు, చూడగానే భలే అనిపిస్తుంది. తన బాడీ పంపించాడు, భలే ఎనర్జెటిక్ వాయిస్ ఉంది కూడా, కైండ్ ఆఫ్. అరే పంచదార చిలక మంచు పూల చినుక గుండె దోచుకెళ్ళిపోయావే, అరే లేడి కళ్ళ ఎంకివే లేత జొన్న కంకివే ఎంతో మాయ చేసిపోయావే, ములుగుచ్చేయకే నే తట్టుకోలేనే కళ్ళు మూసేయకే నిన్ను పట్టుకోలేనే, పంచదార చిలక మంచు పూల చినుక గుండె దోచుకెళ్ళిపోయావే. ఈ పాట ఎందులో నాకైతే తెలియదు, కానీ ఈ పాట అటు వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, వాయిస్ ఎత్తుంది
కొంచెం ఫోక్ సాంగ్స్ పాడిన ఇతని వాయిస్ కొంచెం పెక్యులర్ వాయిస్ ఇది. ఇతన్ని నేను వదలను, ఎందుకంటే ఇతను నాకు ఫాలో అవుతున్నాడు, తను కూడా చాలా కాలంగా నన్ను. ఈశ్వర్ మంచి పాట పాడిస్తాను, నాకు ఆల్రెడీ సాంగ్ ఉంది నీకోసం, డెఫినెట్లీగా పాడిస్తాను నీ చేత. ఈశ్వర్ తర్వాత నేను సాంగ్స్ పంపించిన వాళ్ళలో కొంతమందిని డివైడ్ చేశాను యాక్చువల్గా. ఒక ప్రొఫెషన్ వేకి చాలా ప్రొఫెషనల్ సింగింగ్ చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని కొంతమందిని, తర్వాత మీడియంలో ఉన్న వాళ్ళని కొంతమందిని డివైడ్ చేశాను. ఇంకంతకంటే లోగా ఉన్న వాళ్ళకి నేను ఏం చేయలేను, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాల్సింది తప్పించి నేనేం చేయలేను. ఎందుకంటే నేను అలాంటి పర్సన్ కాదు, బిజీలో ఉంటాను నేను కూడా. సో నేను మీకు ఏమైనా సజెషన్ కావాలంటే డెఫినెట్లీ నాకు ఫోన్ చేయండి, పర్లేదు, నేను చెప్తాను ఫ్రీగా ఉంటే. బట్ మీరు నేర్చుకోండి, ఇంకా నేర్చుకుని డెఫినెట్గా నాకు టచ్లో ఉండండి. ఏంటంటే ఈరోజు రేపటితో అయ్యేది కాదు మన ప్రోగ్రామ్ ఇది, డెఫినెట్గా నేను ఆపర్చునిటీ ఇస్తాను. తర్వాత సాహితీ తను కూడా వీడియో పంపించారు అనమాట, సాంగ్స్ అవి. పి లక్ష్మీ సాహితీ ఫ్రమ్ హైదరాబాద్, ట్రైనింగ్లో ఉన్నారు. తిన ఆల్రెడీ శ్రీనిధి గారు ఇన్స్టిట్యూట్లో తిని నేర్చుకుంటున్నారంట మ్యూజిక్. శ్రీనిధి గారు మా ఇన్స్టిట్యూట్ చాలా బాగుంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. మ్యూజిక్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా ఇతను అక్కడ నేర్చుకుంటున్నారంట. బాగుంది వాయిస్ రేంజ్ అన్ని ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు, ఒక దారిలో పడ్డారు మెల్లిగా. ఇంకా వాయిస్ చాలా షైన్ అవుద్ది ఈ అమ్మాయిది, నాకు బాగా తెలుస్తుంది. సో నేను పాడి నా ట్రాక్స్ యాక్చువల్గా నేను మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు నా ఛానల్లో ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోతో పాటు మీరు మిగతా వీడియోస్ కొంతమంది చూస్తారు, కొంతమంది చూడట్లేదు. సో తెలియదు మీకు అట్లా చూస్తే. సో అందుకని నేను ఇతనికి పంపించాను, ఇట్లా కొంతమందికి పంపించాను నేను. నా వీడియోస్లో మీరు చూస్తే ఇదిగోండి ఇట్లా ఉంటుంది థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ చూడండి, రెడ్ కలర్లో ఉంటుంది. నేను చేసిన సినిమాల్లో, నా ప్రీవియస్ ఫిల్మ్స్లో ఒక సాంగ్ దేశంలో దొంగలు పడ్డారు అని ఒక సినిమా కోసం నేను కంపోజ్ చేసిన పాట, అది ఆల్రెడీ రిలీజ్ అయిన ఆడియో. సో నేనేం చేశానంటే, ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ స్మూల్లో పాడుతున్నారు, స్టార్ మేకర్లో పాడుతున్నారు. సో వీళ్ళందరూ కరోకే ట్రాక్ కావాలి. ఈ కరోకే ట్రాక్ నేను అప్లోడ్ చేశాను, నా ఓన్ సాంగ్. సో ఈ కరోకే ట్రాక్ కిందే డిస్క్రిప్షన్లో ఈ సాంగ్ ఒరిజినల్ సాంగ్ లింక్స్ కానీ అన్నీ ఉంటాయి. అవి విని ఆ పాట నేర్చుకుని దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ మెలోడీ మీరు కనుక ఈ మెలోడీ పాడితే మ్యాక్సిమం సింగింగ్కి చాలా దగ్గరికి వచ్చినట్టు మీరు. ఎందుకంటే ఆ కంపోజిషన్ అట్లా ఉంటుంది, కొంచెం టిపికల్, అంత ఈజీ కంపోజిషన్ కాదు అది. ఈ పాట కనుక మీరు పాడితే చాలా వరకు షైన్ అవుతారు. నేర్చుకోండి వీలుంటే. చినుకు తాకి ఆమని అని ఉంటుంది, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మళ్ళీ మీకోసం. సో తను పాడి పంపించింది తను కూడా. నా దేహం నీదై తరారే తరరర దరదా దరరిరార్ తరరిరార్ తెలిసే పనిలో అవని సగమే చినుకు తాకి ఆమని బాగుంటుంది ఈ పాట, ప్రాక్టీస్ చేసుకోండి. పాట చాలా బాగుంటుంది, పాడుకోవడానికి నోట్స్ కూడా హాయిగా ఉంటాయి. బట్ ఈ టిపికల్ సాంగ్ ఏం కాదు యాక్చువల్గా. మీరు పాటలో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఈ మెలోడీ హాంటింగ్ ఉంటుంది. ఈ సాంగ్ వినని వాళ్ళు వినండి. దేశంలో దొంగలు పడ్డారులో సాంగ్స్ నా కంపోజిషన్ ఇది. సో డెఫినెట్లీ సాహితీ గారు, మనం ఆల్రెడీ చెప్పాను మీకు, నేను మీకు చెప్పే కదా, ఒక సెట్ ఆఫ్ పీపుల్ నేను హైదరాబాద్ ప్రజెంట్ మన కంఫర్ట్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఫస్ట్ నేను పిలిచి వాళ్ళతో అసలు వీళ్ళు రికార్డింగ్ పాడగలరా, మైక్లో పాడగలరా,
మైక్ సెన్సెస్ ఏంటి, ఇది కొంతమంది కొంచెం నాకు వచ్చిన వాళ్ళలో బెస్ట్ సింగర్స్ నుంచి నేను ఇట్లా వస్తున్నాను అనమాట. డెఫినెట్లీ మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాను, ఇప్పుడు పిలుస్తాను, కొంతమందిని పిలిచి వాళ్ళందరితో పాడిస్తాను. వాళ్ళందరితో పాడించిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఎట్లా పాడుతున్నారు అనేది మీరు కూడా చూడాలి. మీరు కూడా చూడటం వల్ల ఏమవుద్దంటే, మనం వీడియోతో చాలామంది అనుకుంటున్నారు టైంపాస్ కోసం పెట్టాం అనుకుంటున్నారు, వ్యూస్ కోసం మనం, లేకపోతే జనాల్ని అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం నేను పెట్టాను చాలామంది అనుకుంటున్నారు. చాలామంది ఏం కాదు, కొంతమంది ఉంటారు కదా, రాళ్ళు వేసేవాళ్ళు ఉంటారు కదా, మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు రాళ్ళు వేస్తారు. సో అట్లాంటి వాళ్ళు చాలామంది నాకు పెట్టారు, అసలు మీరు పెట్టింది నిజమేనా, మీరు అవకాశం ఇస్తారా? మాకేమో టైంపాస్ అండి, నాకు అసలు నేను సినిమా పని చేసుకునేవాడిని, నాకేదో ఫ్రీ టైంలో చిన్న హెల్ప్ చేద్దాం అనిపించి ఇలా మొదలుపెట్టాను. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ సీరియస్ ప్రోగ్రామ్, టైంపాస్గా ఎవరు చూడొద్దు దీన్ని. తర్వాత ఇంకొక అబ్బాయి లాజరస్, ఇతను జీవింతూ నీకన్నా మిన్నగా ఎవరయ్యా, నాకు నీవే చాలయ్యా, కంటి పాపను కాయురేపల నన్ను కాచెడి యేసయ్యా, చంటి పాపను సాకువమ్మల దాచెడి మాయ్యా. బాగుంది, వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. వైజాగ్ అంటే ఇచ్చిన, సో వైజాగ్లో ఉన్న వాళ్ళు కాబట్టి లెట్స్ మనం ప్లాన్ చేద్దాం, ఇప్పుడే కాదు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే నేను పిలిచి చేయగలుగుతాను. మీ వాయిస్ బాగుంది అనుకుంటే మాత్రం వైజాగ్ కాదు కదా, ఎక్కడున్నా సరే డెఫినెట్లీ నేను ఒక సాంగ్ కంపోజ్, మీ వాయిస్ నాకు ఫస్ట్ నచ్చాలి. ఇప్పుడు ఈ అబ్బాయి వాయిస్ నచ్చింది నాకు, ఇతనితో నేను మంచి సాంగ్ చేయగలుగుతాను. తర్వాత మ్యూజిక్ టీచర్ అంటే ఈవిడ రాధిక, మెట్పల్లి జగిత్యాల్ మేడం పంపించారు ఒక పాట. మూవలే మనసు పడు పాదమా, ఊహలే ఉలికి పడు ప్రాయమా, హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ, ఆమని మధువనమా, ఆమని ఓ అన పడితే ఆ కొండకు నాయి, పూలొచ్చి పలికి సంపంగి భావలోయి ఓయిలకి. సో మేడం మ్యూజిక్ టీచర్ కాబట్టి సంగతులంతా వేస్తున్నారు మంచిగా, వాయిస్ కూడా బాగుంది. ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ టీచర్ అండి ఆవిడ, మనకు సంగీతం గురువు గారు ఆవిడ. మనకి సంగీతం రాదు కాబట్టి చాలా రెస్పెక్ట్ ఇస్తాను మ్యూజిక్ టీచర్స్ అంటే. ఇంకా ఎట్లాగా ఈ అబ్బాయి కూడా బాగానే పాడాడు యాక్చువల్గా. ఇంకొక అతను కనులు కలలే మలరే సాంగ్ పాడాడు, ఇది ఒకటి బాగానే అనిపించింది. ఇతని పేరు సాయినాథ్, కరీంనగర్ నుంచి. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పిడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, ఎవరే ప్రేమను మాయంది. ఇంకా వినాల్సిన అవసరం లేదు, ఇతని వాయిస్ చూసారు ఎంత బాగుందో, చిన్న కుర్రాడే. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే నాకు భలే నచ్చిన విషయం ఏంటంటే, ఇప్పుడు సింగర్స్ అప్రోచ్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం వాళ్ళు నా ప్రీవియస్ అసలు నేను ఏం చేశాను ఇది వింటున్నారు, నా పాటలు వింటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తున్నారు. అది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చేసిన పని సినిమాల నుంచే రావాలి బయటికి వస్తే. సో అలాంటి నా సినిమాల నుంచి వచ్చే మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా తక్కువ బయటకు వచ్చినాయి నా పాటలు, కానీ పాపులారిటీ అనేది చాలా తక్కువ వచ్చింది నాకు. సో ఈ నా మ్యూజిక్ ఇంకా అంత గుర్తింపు రానట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే మంచి సినిమా చేశాను, పెద్ద సినిమాలు చేసినా సరే 2 సినిమాలు, బట్ ఏంటంటే ఒక మ్యూజికల్గా నేను ఏం చేయగలను అనేది మాత్రం ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు. సో ఇవన్నీ చాలామంది కనెక్ట్ అవుతున్నారు, నా ఎవరు వినని పాటలు అనమాట, చాలా తక్కువ మంది వింటూ ఉంటారు నా పాటలు. సో ఇప్పుడు ఇవి వింటున్నారు, నాకు పంపిస్తున్నారు, సార్ ఆ వర్క్ చాలా బాగుంది సార్ నాకు పంపించారు. సాయినాథ్, డెఫినెట్లీ వీ విల్ మీట్ వెరీ సూన్. ఇంకొక ఆయన పరిచయం అయ్యారు. ఇంకొక ఆయన ఏంటంటే, ఆయన ఎక్కడి నుంచి నేను అందుకని అందరికీ చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ మీరు పంపించేటప్పుడు మెసేజ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు మీకు నేను నా మూడ్లో
పక్కకి వెళ్ళిపోతాము జరుగుతుంటుంది. అందుకే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ మీ నేమ్, మీ ఊరు, మీరు ప్రొఫెషన్ ఏంటి మీరు పంపిస్తే ఏమవుతుందంటే నేను వెంటనే రికగ్నైజ్ చేయగలుగుతాను. మీరు స్టార్టింగ్ హాయ్ పంపిస్తున్నారు కొంతమంది, గుడ్ మార్నింగ్, ఇవన్నీ వేస్ట్ అండి. గుడ్ మార్నింగ్స్, పలకరింపులు ఇవన్నీ మనం తర్వాత చేసుకోవచ్చు. మనకేంటంటే పని ఇంపార్టెంట్. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసేయండి అంతే. సో ఒక ఆయన పంపించారు నాకు, ఎంపీ సందీప్, ఆర్టిస్ట్ అండ్ రైటర్ అంటే ఆయన కూడా నాకు చాలా వ్యక్తిత్వం చాలా బాగా నచ్చింది ఆయనది. ఆయన చాలాసేపు మాట్లాడాను ఆయనతో. నేను చాలా బాగా రాస్తున్నారు ఆయన పాటలు. ఈయన మంచి లిరిక్ రైటర్. ఈయన ఐ రిటర్న్ దిస్ సాంగ్ బ్రో, లలితా సాగరి మేడం పాడారు. సో తను ఒక సాంగ్స్ రాస్తున్నారు, బాగుంది. తన రైటింగ్స్ చాలా బాగున్నాయి. నాకు చాలా అంటే బాగా నచ్చింది ఈయన రైటింగ్స్. ఒక సబ్జెక్ట్ కూడా ఇచ్చాను ఆయనకి నేను. ఆ సబ్జెక్ట్ కూడా ఇచ్చి అట్లాంటి పాటలు ఉంటే పంపించండి అని చెప్పాను. అది కూడా ఆయన పంపిస్తానన్నారు. సో ఆయన ఒక 10th క్లాస్ మీద సబ్జెక్ట్ మీద పాట రాసి పంపించారు. భలే నచ్చింది నాకు. అంటే ఇప్పుడు మనకి ఒక ఎమోషన్స్ ఉంటాయి మన పాస్ట్ మీద. సో అట్లాంటివి తీస్తే భలే అనిపిస్తుంది. అట్లాంటి పాటలు కూడా చేయాలని అనుకుంటున్నాను నేను. సో అట్లాగా మనకు పంపించారు. సో ఈయనకి నేను ఆల్రెడీ చెప్పాను, మనం కలుస్తున్నాం, పని చేస్తున్నాం అంతే. తర్వాత ఇంకొక ఆవిడైతే అసలు ఏకంగా ఈవిడైతే స్విట్జర్లాండ్ నుంచి టికెట్లు వేసుకుని వచ్చి పాడేస్తానంటున్నారు ఇక్కడికి వచ్చి. ఆ ప్యాషన్ చూడండి ఎట్లా ఉందో. వాళ్ళు వచ్చేస్తారన్నా మనమేం అట్లా పిలిచేసి మనం నెగ్లెక్ట్ చేయం. కానీ ఆవిడకి ఎంత ప్యాషన్ అంటే తన ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను కదా, పాడి పెడతానే ఉన్నారు వీడియోస్. వాయిస్ చాలా డిఫరెంట్ ఉంది, వాయిస్ మంచి లో వాయిస్. సింగర్ ఎవరి పేరు వేదార్చన. తను స్విట్జర్లాండ్లో ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. సో పంపించారు, నేను మాట్లాడాను. చాలా అంటే చాలా ప్యాషన్గా ఉన్నారు తను ఏంటంటే ఇండియా ట్రిప్ ఉందంట తనకి ఆగస్టులో. సో ఆగస్టులో ఇండియా ట్రిప్ ఉంది సార్, నేను వస్తున్నాను హైదరాబాద్. సో ఉంటాను, ఒక 2-3 days హైదరాబాద్లో ఉంటున్నాను, ఏదైనా ఆపర్చునిటీ ఇంకా చెప్పండి అన్నారు. సో డెఫినెట్గా మనకి ఉన్నాం కాబట్టి కొంచెం ఆ టైంలో తను మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి డెఫినెట్లీ మ్యామ్ ఈవిడ నా పాటలకి చాలా అభిమాని అయ్యారు. నాకు చాలా హ్యాపీ అని ఉంది. నా ప్రీవియస్ సాంగ్స్ అన్ని వింటున్నారు, విని చాలా చాలా బాగా నచ్చుతుంది అని చెప్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్లీ మ్యామ్ వేదార్చన గారు మనం కలుస్తున్నాం. ఇంకొక ఇతను తేజస్, ఇతని పేరు. ఇతను ఎక్కడి నుంచి అని పెట్టలే. ఇతను 1000 సార్లు ప్రేమిస్తా, నా గుండెలో ఉన్న ఫీల్ ఉంది, నే కొత్త చరితనే రాస్తా, నా లవ్లో లైఫ్ ఉంది, నే కన్న కలను సాధిస్తా, నాలో నచ్చి నిజం ఉంది, ఎదలోకి తొంగి చూసావో నువ్వనికే తెగువుంది, ఓ ప్రేమ 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 ఫీడకే ప్రేమ, నో దామ 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 దామ. ఈ సాంగ్ ఎందులో నాకు తెలియదు కానీ ఇతను పాడిన వెస్ట్రన్ స్టైల్ చాలా బాగుంది. సో మాట్లాడిన దీంతో కూడా ఫోన్ చేశాను, స్టూడియోకి రమ్మని చెప్పి ఒక డేట్ చెప్తాను. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు కాకుండా నేను వీకెండ్లో ఒక రోజు పెడతాను. పెట్టినప్పుడు డివైడ్ చేసి నేను పిలుస్తాను. సో ఇట్లా ఉన్నారండి చాలామంది సింగర్స్. తర్వాత ఇంకొక అబ్బాయి విజయ్. ఈ అబ్బాయి ఇతను ప్రజెంట్ హైదరాబాద్ అంటే తిని కూడా నేటివ్ కాకినాడ నుంచి. ఈ అభినందన పాట అవుట్ ఆఫ్ పిచ్చింగ్లో ఉంది బ్రదర్. ఎనీహో, సో డెఫినెట్గా కలుద్దాం మిస్టర్ అజయ్ కుమార్. సో ఇంకా చాలామంది ఉన్నారు, అందరి పేర్లు నేను అందరివి పెట్టలేం కాబట్టి నేను ఏంటంటే ఇప్పుడేం పెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా యూట్యూబ్లో మీరు పంపించిన ప్రతి వీడియో ఇది పంపించాడు పెట్టాల్సిన అవసరం లేదు. మనం పాటలతో మాట్లాడదాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ముందుకు ఎట్లా తీసుకెళ్ళబోతున్నానంటే, ఇప్పుడు ఈ పాడిన వాళ్ళందరిలో నేను సెలెక్ట్ చేసి ఇంపార్టెంట్ అంటే బాగా పాడుతున్న వాళ్ళని చెప్పాను కదా మీకు అనుకున్నట్టు. సో బాగా పాడుతున్న వాళ్ళని డివైడ్ చేసి అందులో నుంచి వీకెండ్లో ఒక రోజు పెట్టి పిలుస్తాను అనమాట. ముందుగానే మీకు చెప్తాను, మీకు కంఫర్ట్ టైమ్స్లో అయితే సండే పెట్టుకోవడం కానీ ఏదైనా కానీ ఒక రోజు మనం మీట్ అవుదాం, ఒక 10 members మ్యాక్స్. మీకు పర్సనల్గా నేను వాట్సాప్ చేస్తాను ప్రోగ్రామ్ ఎక్కడికి రావాలి ఏంటి అనేది నా స్టూడియోకి, మనం కలుద్దాం. అట్లా నెక్స్ట్ వీక్ ఇంకొక 10 members, ఆ తర్వాత ఇంకో 10 members, అట్లాగా మీడియం రేంజ్ సింగర్స్
అండ్ వెరీ క్లోజ్ టు ప్రొఫెషనల్ సింగింగ్ రేంజ్ సింగర్స్ని నేను ఇప్పుడు డివైడ్ చేశాను ప్రజెంట్ అయితే. అంతకంటే కింద ఉన్న వాళ్ళు నేను ఇంకా కన్సిడర్ చేయలేదు యాక్చువల్గా. పంపించారు, వాళ్ళ ఇంట్రెస్ట్లోకి పంపించారు, కానీ ఇప్పుడు రీసెంట్గా ఇది పాపులర్ ఇట్లాంటి సింగ్. ఇప్పుడు చూడండి, ఈ వీడియో చూడండి. నిన్నే 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 దిల్సే దిల్సే ఇష్క్ కియా తుమ్సే. సో ఇట్లాంటి సింగర్స్ని నేను ఎంకరేజ్ చేయలేను. డెఫినెట్గా మనం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాం. చాలామంది అడుగుతున్నారు, పూర్తిగా చూడట్లా, వీడియో చూడకుండా తమ్నైల్ చూస్తున్నారు, తమ్నైల్ సింగర్ అవకాశం చూస్తున్నారు, వెంటనే మెసేజ్ పెడుతున్నారు. మీకు ఏమర్థం అవుతుంది దాని అలా పెడితే? అది నేను మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్, మీరు వెయిటింగ్ చేసే టైం వేస్ట్, నేను రిప్లై ఇవ్వడానికి కుదరక టైం వేస్ట్. సో వీడియో చూడండి, దయచేసి పూర్తిగా చూడండి, మీకు అర్థం. నేను ఎలాంటి సింగర్స్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను అనేది క్లియర్గా చెప్పాను వీడియోలో. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. కింద నంబర్స్ డిస్క్రిప్షన్లో నా నంబర్స్ కాంటాక్ట్స్ అన్నీ ఇచ్చాను. మళ్ళీ మెసేజ్లో పెడుతున్నారు, సార్ మీ నెంబర్ ఇవ్వండి, మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. నేను ఇచ్చానండి ఆల్రెడీ, అన్నీ క్లియర్గా ఇచ్చాను అక్కడ. సో దిస్ ఈజ్ ద థింగ్. డెఫినెట్లీ మనం ఏంటంటే స్టార్ట్ చేద్దాం. ఇంకా ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు పిలవబోతున్నాను కొంతమందిని. ఆ ఫస్ట్ వీడియో అయితే మీకు కంపల్సరీ పెడతాను నేను, ఇంట్రడక్షన్స్ అవన్నీ ఎట్లా పాడుతున్నారు ఏంటనేది. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ కంపోజ్ చేసిన సాంగ్స్ చాలా చెప్పే కదా, చాలా సాంగ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను రిలీజ్ చేయబోతున్న సాంగ్స్. అండ్ దిస్ కమింగ్ August 9th నా బర్త్డే ఉంది. నా బర్త్డేకి ఒక సాంగ్ నేను రిలీజ్ చేస్తున్నాను, సింగిల్. అది ఏంటి అనేది సర్ప్రైజ్గా మీ అందరికీ రిలీజ్ చేస్తాను. స్టే ట్యూన్, అంత మాత్రం చెప్పగలను. షేర్ చేయండి నా వీడియోస్. మనంతా ఒక మ్యూజిక్ ఫ్యామిలీ కదా, మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి మనం కలిసాము. చేద్దాం, ఏదన్నా ప్రొడక్టివ్ థింగ్ చేద్దాం. డెఫినెట్లీ మీ అందరి కోసం నేను ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నాద యోగా అని ఒక ఆర్గనైజేషన్ మేడం ఫోన్ చేశారు, నాగవర్ధని సంథింగ్, నాగవర్ధని గారు అనుకుంటా. మేడం ఫోన్ చేశారు, చాలా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు కూడా చాలా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి, ఫాలో అవ్వండి. ఆ మేడం వాళ్ళు కూడా నాద యోగా గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నారు సింగింగ్ టాలెంట్స్ని, ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా నాకు మంచిగా అప్రిషియేట్ చేశారు, మీరు చేస్తున్న పని చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం మీకు మరి ఎట్లాగా అంటే చెప్పాను మేడం, నాకు ఏంటంటే ఒక ప్యాషన్ త్రూ చేస్తున్నా అంతే, నేను ఇది ఎట్లాంటి ఇది లేదు నాకు. అట్లా జరిగింది. ప్రజెంట్ అయితే ఇది సంగతి. నేను ఇప్పుడు నెక్స్ట్ ఇంకో వీడియోస్ వేరే టాపిక్లో చెప్తాను కాబట్టి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్లీ టాపిక్ అబౌట్ విచ్ ఈజ్ మై ప్రీవియస్ వీడియో, దాని రిలేటెడ్ వీడియో అన్నమాట ఇది. సో వేరే వీడియో వేరే టాపిక్లో చెప్తాను నేను. ఇవి మీకు అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకోసం ఏదైనా పాట పాడాలి, అంతేనా? మనసే మధువై పొంగి అధరం అంచులు దాటి రాగాలై ఉప్పొంగే మేఘాల్లో విహరించే ఆకాశం అంచుల్లో ఆ చల్లని మంచుల్లో మలయ మారుతం నన్ను కోరిందే హృదయ వీణ నాదమై నన్ను వీడని ఆ నీడవు నీవైనావే పరవశమే నీవైనావే నాలో నువ్వే ప్రాణమే నేనే నాలో శూన్యమే నా ఊపిరంటూ లేదులే నీ శ్వాసే నా ఊపిరై కనబడనే ఏమో 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 ఏమో. సో ఈ పాట వినండి. పాట సాంగ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఏమో ఏమో అనే సాంగ్. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుద్ది. హెడ్ ఫోన్స్లో వినండి. నా పాటలు మంచి మైల్డ్గా హాయిగా మంచి ఫీల్లో ఉంటాయి. మంచి మంచి పాటలు చేయబోతున్నాను. స్టే ట్యూన్డ్. అందరికీ సజెస్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇవన్నీ చేయండి. మనం అందరం మంచిగా చేద్దాం. థ్యాంక్ యూనా. పంపించండి. అస్సలు దీనికి ఎట్లాంటి లిమిటేషన్స్ లేవు, ఎట్లాంటి లాస్ట్ డేట్స్లో మీరు మంచి మంచి సాంగ్స్ పాడి పంపించండి నాకు. అందులోంచి డెఫినెట్గా మీ వాయిస్ నచ్చితే నేను వింటాను, పాడిస్తాను.
ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే వీడియో చూస్తే మీకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఊరిని పెట్టడమేనా, వీళ్ళు పాడిస్తారా లేదా అనే ఒక డౌట్ మీకు ఉంటుంది కదా. అది నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ఫిల్ అవుతుంది. అంటే నెక్స్ట్ వీడియో కాదు, నేను వేరే వీడియోస్ చాలా చేసుకోవాలి. ఇదొక ప్రోగ్రామ్ అండి. ఇది నా పర్సనల్స్ నాకు ఉంటాయి కదా, నేను దీనికోసమే లేను కదా. సో నా పర్సనల్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇది కాకుండా నేను ఈ ప్రోగ్రామ్ సంబంధించి వీడియోస్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో ఏంటంటే, నేను చెప్పాను కదా సింగర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను స్టూడియోకి. ఆ సింగర్స్తో నేను పాడించడం, ఈ ప్రోగ్రామ్ అంతా నేను పెడతాను. డెఫినెట్గా మీకు నచ్చుద్ది. అప్పుడు మీరు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది. అబ్బో నేను పిలిచాడు చెప్పిందే కాకుండా పాడిస్తున్నారు అనే ఫీలింగ్ మీకు కూడా తెలియాలి కదా. అయితే నేను రీసెంట్గా పెట్టిన సాంగ్ వినండి, స్పాటిఫైలో వినండి. నా లింక్స్ అవి డిస్క్రిప్షన్స్లో పోస్ట్ చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. ఆ పాటలు కనుక నిజంగా మీరు పాడి నాకు పంపించండి. అదే పాటని మీ వాయిస్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ పాట అంటే మాత్రం డెఫినెట్గా ఆ పాట మీతో కూడా పాడించి నేను అప్లోడ్ చేస్తాను. అది వినండి. ఏమో ఏమో అనే సాంగ్ ఒకటి ఉంది, అది రీసెంట్ రిలీజ్. అది ఆ సాంగ్ వినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. స్టే బ్లెస్డ్ అండ్ బ్లెస్ మీ. స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. తొందరలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.